హాయ్ వీవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మీ అందరి కోసం వడ్డేరా నుండి అబ్బాయిలను తీసుకొచ్చాను. మరి ఇందులో సాఫ్ట్వేర్ ఉన్నారు, బిజినెస్ ఉన్నారు, ప్రింటింగ్ చేసే అబ్బాయి ఉన్నాడు. రకరకాలుగా ఈ రోజు అయితే మీ అందరి కోసం నేను తీసుకొచ్చాను. ఎందుకంటే నా వడ్డేరా కుటుంబ సభ్యులు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ అయినా ఇంకా వేరే జాబ్ చేసే వాళ్ళు మీ దగ్గర లేరా, హై ప్రొఫైల్స్ అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు లేరా, నాకైతే ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ కూడా పెడుతున్నారు. కానీ మన దగ్గర అన్ని జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. మరి ఈ రోజు మీ అందరి కోసం నేనైతే ఈ అబ్బాయిలను తీసుకొచ్చాను. మరి ఈ వీడియోను మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఈ రోజు మన వడ్డెర కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. ఇది ఫస్ట్ అబ్బాయి అండి. బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మరి అలాంటి అబ్బాయిని అయితే బిజినెస్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/9/1994, హైట్ 5.9 ఉంటారు, ఎడ్యుకేషన్ 10th మాత్రమే చేశారు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నారండి. నెలకి 80,000 అయితే సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి సికింద్రాబాద్ లో ఉంటున్నాడు. చాలా అబ్బాయి బాగానే ఉంటాడు. సికింద్రాబాద్ లో ఏంటి అంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. 2 BHK ఫ్లాట్ ఉంది, ఒక ఓపెన్ ల్యాండ్స్ ఒక 2 ఉన్నాయండి. మరి అబ్బాయికి రిక్వైర్మెంట్ ఏం లేదు, డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి అబ్బాయి అమ్మాయిని ఎలా కావాలి అనుకుంటున్నారంటే జాబ్ చేసినా చేయకున్నా పర్లేదు, మంచి అమ్మాయి, వడ్డెరలో వరసైన అమ్మాయి మాత్రమే కావాలి. ఎందుకంటే కొంచెం వాళ్ళు కూడా సెట్ అయి ఉండాలి. పోతే నన్ను బాగా చూసుకుని అత్తమామ కావాలనే ఆలోచన ఈ అబ్బాయిదండి. మరి ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి కావాలని అయితే అనుకుంటున్నాడండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా వడ్డెర కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈరోజు మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. ఎలా చూస్తున్నారా, ప్రింటింగ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/9/1990, హైట్ 5.8 ఉంటారు, ఎడ్యుకేషన్ ఇంటర్ మాత్రమే చేశారు. మరి ఈ అబ్బాయి టెక్సీ ప్రింటర్ షాప్ అయితే ఈ అబ్బాయికి ఉంది. మరి ఈ అబ్బాయి నెలకి ఒక 80,000 అయితే సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి సిద్దిపేటలో ఉంటున్నాడు కాబట్టి అబ్బాయి కుటుంబం మంచిదండి. తల్లిదండ్రులు ఉన్నారు, ఒక బ్రదర్, ఒక సిస్టర్ అండి. సిస్టర్ కి మ్యారేజ్ చేశారు. ఈ అబ్బాయి ఒకరండి. అబ్బాయికి హోన్ హౌస్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సిద్దిపేటలోనే ఉంది, ఒక 2 acres అయితే ఉంది. బాగానే ప్రాపర్టీస్ అయితే చాలా ఉన్నాయి. అబ్బాయి అయితే చాలా అందంగా ఉంటున్నాడు. మరి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి చాలా అందంగా ఉండాలి, కొంచెం చదువుకొని ఉండాలి, వరసైన వాళ్ళే కావాలి, మిడిల్ క్లాస్ అయినా కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి కావాలి అనుకుంటున్నాడు. ఓన్లీ తెలంగాణలోనే కావాలి, మంచి అందమైన అమ్మాయి కోసం అయితే చూస్తున్నారు. ఇలాంటి అందమైన అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారైతే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 21/1994, హైట్ 5.1 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. అబ్బాయి సాఫ్ట్వేర్ గా అయితే జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజీ ఉంది. మరి అబ్బాయి నిజాంపేట లో ఉంటున్నారు. మరి నిజాంపేట లో ఓన్ హౌస్ అండి, ఒక 2 BHK ఫ్లాట్ ఉంది, ఒకటే ఓపెన్ ల్యాండ్ అయితే ఉంది. అబ్బాయి డౌరీ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మదర్ ఫాదర్ ఉన్నారు, ఇద్దరు అబ్బాయిలండి, సిస్టర్స్ ఏం లేరు. ఈ అబ్బాయి పెద్ద అతనండి, కానీ వీళ్ళు బాగానే కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ అండి. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ కొంచెం బీటెక్ చేసి ఉండాలి, సాఫ్ట్వేరే కావాలన్న ఆలోచన ఈ అబ్బాయిదండి. ఎందుకంటే అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ కాబట్టి ఇద్దరం సేమ్ ఫీల్డ్ లో ఉంటే బాగుంటదన్న ఆలోచన అబ్బాయిదండి. మరి అబ్బాయి ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, లేదంటే ఏపీ నుండి వచ్చి మన హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా ఓకే అనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా వడ్డెర కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి. మరి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేను కోరుకుంటున్నానండి. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ని తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/3/1992, హైట్ 5.1 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే చేస్తున్నారు. మరి సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారని చూస్తున్నారా, జాన్పాడ్ దర్గాలో అయితే ఉంటున్నారు. మరి అబ్బాయి జాబ్ అయితే హైదరాబాద్ లో చేస్తున్నారు, ఫ్యామిలీ అయితే అక్కడే సెటిల్డ్ అండి. మరి జాన్పాడ్ దర్గాలో ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, హోన్ హౌస్ ఉందండి, ఒక 5 acres అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ, మదర్ ఫాదర్ ఉన్నారు, ఒక బ్రదర్ ఒక సిస్టర్ అండి. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది, ఈ అబ్బాయి ఒకరే అండి మ్యారేజ్ కి. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ చేసినా చేయకున్నా పర్లేదు, మంచి అమ్మాయి, వరసైన వాళ్ళే కావాలని అయితే ఆలోచన ఉంది. ఎందుకంటే కొంచెం నా కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవాలన్న ఆలోచన అబ్బాయిదండి. డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జాబ్ చేసినా చేయకుండా పర్లేదు, కొంచెం అందంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. మరి ఇలాంటి అందమైన అబ్బాయి కోసం నా వడ్డెర కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి డిజిటల్ మార్కెటింగ్ అబ్బాయిని తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 3/4/1993, హైట్ 5.7 ఉంటారు, ఎడ్యుకేషన్ డిప్లొమా చేశారు. మరి ఈ అబ్బాయి డిజిటల్ మార్కెటింగ్ అయితే చేస్తున్నారు, నెలకి 40,000 అయితే సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి ఎక్కడ ఉంటున్నారని చూస్తున్నారా, సూర్యాపేటలోనే ఉంటున్నాడు, జాబ్ కూడా అక్కడే చేస్తున్నాడు అండి. అంటే సెటిల్ అయిన ఫ్యామిలీ అండి, హోన్ హౌస్ ఉంది, ఒక 2 acres ల్యాండ్ అయితే ఉంది, ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరండి, సిస్టర్ అండి. సిస్టర్ కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఈ అబ్బాయి పెద్దతను కాబట్టి చేసుకొని సిస్టర్ కి మ్యారేజ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి అమ్మాయి ఎలా కావాలి అనుకుంటున్నారంటే అమ్మాయి అందంగా ఉండి
ఉండి కొంచెం చదువుకొని ఉండాలి, కొంచెం వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి కావాలని అయితే కోరుకుంటున్నారు. ఓన్లీ తెలంగాణలోనే కావాలి అనుకుంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, మంచి వరసైన వాళ్ళే కావాలని అయితే అనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/10/1994, హైట్ 5.10 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 35 లక్షల ప్యాకేజ్ అయితే అబ్బాయికి ఉంది. మరి వీళ్ళు మన కాకినాడలో అయితే ఉన్నారు, కానీ ఈ జాబ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అబ్బాయి కాకినాడలోనే చేస్తున్నాడు కాబట్టి మంచిగా కాకినాడలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. అపార్ట్మెంట్ లో 4 BHK ఫ్లాట్ ఉంది, ఒక ఓపెన్ ల్యాండ్స్ 2 ఉన్నాయండి. అబ్బాయికి మదర్ ఫాదర్ ఉన్నారు, ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ అండి. అందరికి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి అండి. జాబ్ అయితే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి బీటెక్ చేసి ఉండాలి, జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ అయినా కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కొంచెం బాగుండాలన్న ఆలోచన అండి. వచ్చే అమ్మాయి కూడా కొంచెం అందంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీ కూడా మమ్మల్ని అర్థం చేసుకునే ఫ్యామిలీ అయితే బాగుంటుందన్న ఆలోచన అండి. మరి ఓన్లీ ఏపీలోనే కావాలి అనుకుంటున్నారండి. ఏపీలో నా ఒడ్డెర కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఈ రోజు నేనైతే మరి మీ అందరి కోసం, నా ఒడ్డెర కుటుంబ సభ్యుల కోసం మంచి మంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. మరి ఇందులో అందరు ఉన్నారండి, మనకు తగ్గట్లు సాఫ్ట్వేర్ ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళందరిని అయితే తీసుకొచ్చాను బ్రదర్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేను అనుకుంటున్నాను. చూస్తేనే మీకు ఖచ్చితంగా ఇందులో నక్క చెల్లెల కోసం సెట్ అయ్యే మ్యాచ్ ఉంటుందని అయితే నేను కోరుకుంటున్నానండి. మీరు ఖచ్చితంగా చూసి, ఖచ్చితంగా మీరు చూసిన తర్వాత కాల్ చేయండి. కాల్ ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మీరు హాయ్ అని మెసేజ్ చేయండి, మా డీటెయిల్స్ లొకేషన్ షేర్ చేస్తామండి. ఆఫీస్ కి వచ్చి కలవండి. మరి ఈ వీడియో అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.